మీ నీలి సిటీ ట్రావెలర్స్ అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. హాయ్ అండి, వెల్కమ్ అందరికీ. మీ నీలి సిటీ ట్రావెలర్స్ అన్ని. ఈరోజు ఏంటంటే దసరా ఉత్సవాల సందర్భంగా మనం చెన్నైలోని మైలాపూర్ టెంపుల్లో ఒక దసరా టెంపుల్లో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఉత్సవాల విషయాలన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాము. ఇవాళ మనం చెన్నైలోని ప్రసిద్ధ క్షేత్రం మైలాపూర్ కపాలీశ్వర ఆలయంలోకి వచ్చాము. ఈరోజు ఏంటంటే దసరా ఉత్సవాలు ఇక్కడ చేస్తున్నారు. ఇదేంటంటే అశ్వయుజ మాసంలో మొదలయ్యే నవరాత్రులు అన్నమాట. ఇక్కడ 9 రోజులు అదిరిపోతాయి ఉత్సవాలు. ఇక్కడ చాలా అందంగా ఉంటాయి ఉత్సవాలు, చాలా అద్భుతంగా చేస్తారు. ప్రతిరోజు ఒక్కొక్క రూపంతోనే అమ్మవారిని అలంకరిస్తారు. యాక్చువల్గా ఇది శివాలయము, కానీ అమ్మవారి పక్కనే ఉంటారు. పక్క దేవాలయంలోనే అమ్మవారు ఉంటారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ దేవతలు ఉంటారు. ఒక రోజు ఏమొచ్చి దుర్గాదేవి, ఒక దేవి లక్ష్మీదేవి, ఒకసారి సరస్వతి అవతారాల్లో భక్తులకి కటాక్షిస్తారు. ఇక్కడ ఏంటంటే బొమ్మల కొలువు ఒకటి పెడతారు, ప్లస్ సీషెల్స్ మ్యూజియం కూడా లాంటిది ఒకటి ఏర్పాటు చేస్తారన్నమాట. చేశారు ఆల్రెడీ. ఒకసారి ఏంటంటే శివుడిని పెట్టి ఎదురుగుండా సీషెల్స్లో ఉన్న వెరైటీస్ అన్నీ పెట్టి చూపించారన్నమాట మనకి. ఎందుకంటే సముద్రంలో దొరికే వెరైటీలు మొత్తం శంఖాలు, గవ్వలు అన్నీ కలిపి ఇక్కడ తెచ్చి పేర్చి చాలా అద్భుతంగా చూపించారన్నమాట మనకి. మొదటి రోజు నుంచి 9 రోజుల వరకు అమ్మవారికి అలంకారాలు అద్భుతంగా జరుగుతాయి. ఇక్కడ ఏమిటంటే డే 1 శైలాంబరి అలంకారం చేస్తారు. రెండోది శక్తి ఆరాధన ప్రారంభం అవుతుంది. నెక్స్ట్ రెండోది మహిషాసురమర్దిని. 3 రాజేశ్వరి ఆలయం అలంకారం చేస్తారు. 4 ఏమో అన్నపూర్ణేశ్వరి అలంకారం. 5 సౌందర్య లక్ష్మి. 6 ఏమో వచ్చి సౌందర్య నాయకి, అద్భుతమైన ఆభరణాలు పుష్పాలతో సౌందర్యంగా తీర్చిదిద్దారు. 7 శారదాంబిక సరస్వతి దేవి రూపం చేస్తారు. 8 మహాలక్ష్మి అలంకారం. 9 దుర్గాదేవి చాముండేశ్వరి ఆలయము శక్తి స్వరూపిణి. 10వ రోజు విజయదశమి రోజు ఉత్సవం చేసి ముగిస్తారన్నమాట. ఇక్కడ ఏంటి మైలాపురంలోని దసరా అనగానే బాగా గుర్తొచ్చేది ఏంటంటే సంగీతం, నృత్యం అనమాట. ఎక్కువ కర్ణాటక సంగీత కచేరీలు, భరతనాట్యం, భజన కార్యక్రమాలు చాలా ఎక్కువగా పెడుతుంటారు. ఇది చెన్నై సాంస్కృతిక సాంప్రదాయానికి ఇది ఒక ప్రధాన ఉత్సవం అనమాట. మెయిన్ పెద్ద దేవాలయం, అతి పెద్ద దేవాలయం చెన్నైలోనే ఇది. ఇక్కడ ఏంటంటే బొమ్మల కొలువు మాత్రం చాలా బాగా అద్భుతంగా చేస్తారు. యాక్చువల్లీ దసరా అంటే బొమ్మల కొలువు అని అందరికీ తెలుసు, కానీ అది ఎలా చేస్తారనేది మనం ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు మన ఇంట్లో 1-2 బొమ్మలు చూడడం తప్ప. కానీ ఆ బొమ్మల కొలువు గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక ఆయన, అద్భుతంగా చెప్పారు. అదే నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఇదేంటంటే 9 రోజుల పాటు ఇళ్లలోని దేవాలయాల్లో బొమ్మలతో ఏర్పాటు చేసే కొలువుని బొమ్మల కొలువు అంటారంట. దీన్ని తమిళ్లో గోడు అంటారు, కన్నడలో గోంబే అంటారు, మరాఠీలోని బొంబాల కొలువు అని పిలుస్తారంట. ఇది ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడులోనే ఎక్కువ చేస్తారంట. ఇవి ఏంటంటే 9 మెట్ల కింద పేరుస్తారంట కొలువుల్ని. ఒకటేమో 9 గ్రహాలు, 9 దేవతలు ఏర్పాటు చేస్తారంట. ప్రతి మెట్టుకి విగ్రహాలు, బొమ్మలు కథలు వేరువేరుగా అమర్చి అవి పెడతారంట. అంటే చాలా అద్భుతంగా పెట్టారు. నేను ఆల్రెడీ మీకు విజువల్ చూపిస్తాను. మొట్టమొదటి ఏంటి దేవతా విగ్రహాలు, మధ్యలో మునులు, ఆచార్యులు, చివరి జానపద బొమ్మలు, కథలు, జంతువులు, పక్షులు, అంటే ఏదైనా కథ గురించి చెప్పడం, ఇలాంటివన్నీ లాస్ట్లో పెడతారంట. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అవి ఏంటి అన్నది మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. అంటే ఎప్పుడు రాలేదు, మనం కూడా ఇదే ఫస్ట్ టైం దసరా ఉత్సవాలు చూడడం. ఇక్కడ ఏమేమి పెట్టారు ఏంటి అన్నది, ఎప్పుడు బొమ్మల కొలువుకి బాగా ఫేమస్ కదా, అందుకని. దసరా చివరి రోజు విజయదశమి రోజు. ఈ రోజు అమ్మవారికి ఆయుధ పూజ చేస్తారనమాట. చేసి చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం జరిపించి, అంటే స్కూల్కి పంపించే ముందు అక్షరాభ్యాసం చేస్తారు కదా, అలాంటి కార్యక్రమం జరిపించి విద్యారంభం చేస్తారు. ఆ తర్వాత ఆలయ వాహనాలపైనే కర్పగంబాల అమ్మవారిని ఊరేగింపించేసి బయలుదేరినప్పుడు మైలాపూర్ అదే ఊరేగింపిస్తారు. ఆ మైలాపూర్ వీధులు మొత్తం ఊరేగిస్తారన్నమాట. ఇది దసరా అంటే కేవలం పండగ కాదు, వీళ్ళకి ఒక సంస్కృతి, సంగీతం, ఆనందం, మహోత్సవం అన్నమాట వీళ్ళకి. మైలాపూర్ ఎప్పుడైనా వస్తే మాత్రం ఈ టైంలో, దసరా టైంలో మాత్రం ఇది మిస్ అవ్వకండి. చాలా బాగుంటుంది ఉత్సవం. చూడండి ఎన్ని బొమ్మలు ఉన్నాయో. అసలు బొమ్మల కొలువు అంటే ఇలాగ ఉంటాయి అన్నమాట. బొమ్మల కొలువు అంటే బొమ్మలు ఎలాగ ఎన్ని పెట్టి మొత్తం అంతా డిస్ప్లే చేసి, ఇక్కడ నవరాత్రి స్పెషల్గా ఇలా చేస్తారు. మనకి తక్కువ కాయగూరలు కూడా ఉన్నాయి, కాయగూరలు అనుకుంటా.
ఇదంతా మొత్తం బొమ్మలే ఉంటాయి ఇవన్నీ బొమ్మలే మొత్తం టోటల్ బొమ్మలే ఉన్నాయి బాగా. చూడండి ఎన్ని బొమ్మలు కొలువులు అంటే బొమ్మలు ఎలాగ ఉన్నాయి మొత్తం. అంటే స్ట్రీట్ అవుట్లైన్ స్ట్రీట్ లో మొత్తం అన్ని బొమ్మల కొలువుల్లో బొమ్మలు ఉంటాయి. ఎప్పుడు ఇంత ఎక్కువ బొమ్మలు ఎప్పుడు ఎక్కడ చూడలేదు మనం. ఈ దసరా స్పెషల్ గా ఆ టెంపుల్లోని కోసం అని ఎక్కువ అమ్ముతున్నారు. అసలు బొమ్మలు అంటే బొమ్మలే భయంకరంగా ఉన్నాయి. గడిగిన వెళ్తున్న కొలిది ఎలా బొమ్మలే కనబడుతున్నాయి. మొత్తం బొమ్మల కొలువులు అన్ని బొమ్మలే ఉన్నాయి మొత్తం. చూడండి మార్కెట్ అంతా చూపించడానికి ట్రై చేస్తాను. ఎంత మార్కెట్ ఉంటుందో. చాలా పెద్ద మార్కెట్ ఇది. అసలు మార్కెట్ అనడానికి లేదు. ఎంత బొమ్మల కొలువు మార్కెట్. మొత్తం మార్కెట్ అంతా ఇవే బొమ్మలే. ఇక్కడక్కడ ఫ్రూట్స్ చిన్న చిన్నవి కనబడుతున్నాయి.